ఫిరాయింపుల ఎపిసోడ్ చుట్టూ తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మా ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారంటూ బీఆర్ఎస్ నిలదీస్తుంటే అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తోంది అధికార కాంగ్రెస్. న్యాయ వ్యవస్థ మీద సుప్రీంకోర్టు మీద నాకు అచంచలమైన విశ్వాసం ఉందని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రకటించినారు. మరి భారత సర్వోన్నత న్యాయస్థానము చాలా స్పష్టంగా చెప్పింది ఈ డిఫెక్షన్స్ విషయంలో. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో చేరితే తక్షణం వాళ్ళ సభ్యత్వం రద్దు కావాల్సిందే, స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే, కాల వ్యవధి కూడా చెప్పింది. మరి ఎందుకు మరి మీ పార్టీ సభ్యుడిగా శాసనసభ్యుడిగా గెలిచిన వ్యక్తే స్పీకర్గా ఉన్నారు కదా, మీరు ఆదేశించకపోవచ్చు కానీ గైడ్ చేయొచ్చు కదా, సూచనలు ఇవ్వచ్చు కదా, సజెస్ట్ చేయొచ్చు కదా. స్పీకర్ నిర్ణయం తీసుకోమని ఎందుకు చెప్పరు? నైతికతకు ఎందుకు కట్టుబడి ఉండరు? చేరేటువంటి వాళ్ళకి మీరు ఎందుకు చెప్పరు? మీరు రాజీనామా చేసేరాని మా దాంట్లో కానీ. బీఆర్ఎస్ నాయకులకు కానీ ఈవెన్ బీజేపీ నాయకులకు కానీ ఈ ప్రభుత్వం గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి, విలువల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు. ఆ నైతిక విలువలు ఉండి ఉంటే, ప్రజాస్వామ్య విలువలు ఉండి ఉంటే, రాజ్యాంగం పైన కానీ అంబేద్కర్ గారి పైన కానీ గౌరవం అనేది ఉండి ఉంటే ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చే వాళ్ళం కాదు. ధైర్యం లేదా? రాజీనామా చేయించి ఎన్నికలు ఫేస్ చేసే ధైర్యం లేకపోతే మీరు దేశాన్ని ఎట్లా నడుపుతారు? 5 ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికల బరిలో పెట్టి సత్తా తేల్చుకోనికే ధైర్యం లేకపోతే భారత పార్లమెంట్ని ఎట్లా నడుపుతారు భవిష్యత్తులో? పిరికి వాళ్ళ చాతగాక వెనక్కిపోతున్నారా? అరే ప్రధానమంత్రి పదవి కాళ్ళకాడికి వచ్చినా వద్దన్నారు. సోనియా గాంధీ అయినా రాహుల్ గాంధీ అయినా 2 పర్యాయాలు. అంటే నక్కకు నాగలోకంతో భేదం ఉంది. ఈ నిరంజన్ రెడ్డి నీతులు వల్లిస్తే మరి ఎక్కడ పోయి నువ్వు? ఒకనాడు నువ్వు తెలంగాణ ఉద్యమకారుడు చెప్పుకున్నాడు, నీకు డిపాయిట్ పోయింది 2004లో.